జ్వరాలు, వ్యాధుల నివారణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం దోమలపై దండయాత్ర చేస్తోంది. దోమను మానవాళి శత్రువుగా అభివర్ణించిన ముఖ్యమంత్రి పరిసరాల పరిశుభ్రత మనందరి జీవితాల్లో భాగం కావాలన్నారు. ఏలూరు వేదికగా దోమలపై సమర శంఖం పూరించిన చంద్రబాబు రాష్ట్రాన్ని బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా కంకణబద్దులవ్వాలని పిలుపునిచ్చారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే దోమల్ని నిరోధించగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరిశుభ్రతే పరమావధి అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఏలూరు సురేష్ చంద్ర బహుగుణ పోలీసు పాఠశాల ఆవరణలో నిర్వహించిన దోమలపై దండయాత్ర ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు. మంత్రి పీతల సుజాత, ఎంపీలు మాగంటి బాబు, సీతారామలక్ష్మి, విప్ చింతమనేని ప్రభాకర్, వేలాది మంది ప్రజలు ముఖ్యమంత్రితో కలిసి అడుగులేశారు. దోమల్ని అరికడదామంటూ విద్యార్థులు, యువత నినదించారు. ఈరోజు నేను ప్రకటించింది దోమల పైన దండయాత్ర. మీరందరూ భాగస్వాములు కావాలి. దోమల రహిత రాష్ట్రంగా తయారు చేయాలి. ఏలూరులో నేను చూశాను, విమానం 2 రౌండ్లు వేశాను, ఊరంతా తిరిగాను. తమ్ముళ్ళు తమ్మినీరుంది, మొత్తం అంతా కూడా చూస్తే గుర్రపు డెక్క, ఎక్కడ చూసినా చెట్లున్నాయి. రైల్వే పక్కన కాలువలు కొన్ని ఉన్నాయి, మురికి కాలువలు. మునుగు నీరు ఎంత కావాలంటే అది ఉంది. మున్సిపాలిటీ దోమల్ని పెంచి పోషిస్తున్నారు. దోమలు నివారించాలంటే మీరు ముందుకు రావడం లేదు. మీరు చేసే పని ఇంట్లో చెత్త రోడ్డు మీద వేస్తున్నారు. రోడ్లో ఉండే చెత్త వీళ్ళు తీసుకుపోయి మొత్తం కాలువల్లో వేస్తున్నారు. అన్నీ కలిసి మన ఆరోగ్యానికి ప్రాణాంతకమయ్యే పరిస్థితి వచ్చింది. ఆ తరువాత నిర్వహించిన దోమలపై దండయాత్ర బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దోమల నివారణపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలన్న చంద్రబాబు బహిరంగ మల విసర్జనకు దూరంగా ఉండటం ద్వారానే ఆరోగ్య పరిరక్షణ సాధ్యమని గుర్తు చేశారు. బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుండాలని, అందుకు ప్రజల సహకారం కావాలని కోరారు. ఆరోగ్యంలోనూ అభివృద్ధి పరంగానూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏ దోమ కాటేస్తే ఏ వ్యాధి వస్తుందో తెలియజేస్తూ విద్యార్థులు చేపట్టిన ప్రదర్శన ప్రజల్ని చైతన్యం చేసేలా సాగింది. నేను కుడితే చికెన్ గున్యా, డెంగ్యూ, జ్వరం వస్తాయి. రాత్రి పగలు కూడా కొడతాను. వాళ్ళకేం చెప్తా, వాళ్ళకి సజెషన్ ఇస్తాను, నన్ను చంపని చెప్పు, ఏడేద్దామని చంపాలని చెప్పు. ఏడేద్దామని చంపండి. ఈ దోమ కాదు, ఏ దోమ కనిపించినా చంపేయండి. ఇంతే దండయాత్ర. ఆరోగ్యాంధ్రకు ఇదే మందు. 1 మలేరియా, 2 డెంగీ, 3 చికెన్ గున్యా, 4 మెదడు వాపు వ్యాధి, 5 ఏదైతే బోధకాలు వస్తుంది అది కూడా. ఇవన్నీ 5 కూడా ఈ రోజు యొక్క దోమల వల్లనే వస్తాయి. ప్రతి ఒక్కరికి కంటికి కనపడే విధంగా, హృదయానికి కట్టుకునే విధంగా డెమాన్స్ట్రేషన్ చేశారు. అలాంటివి అందరూ చేయగలిగితే 5 కోట్ల మందికి మెసేజ్ పోవడం పెద్ద కష్టం కాదు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలోని ప్రతి పట్టణం బహిరంగ మల విసర్జన రహితంగా మారుతుందని, వీలైనంత త్వరలోనే పల్లెల్లోనూ ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.